అబ్బా నైట్ నేను ఒక సూపర్ మ్యాన్ లాగా ఒక స్పైడర్ మ్యాన్ లాగా సాహసాలు చేస్తున్నా. ఇంకోటి జనాలు క్లాప్స్ కూడా కొడుతురు. రోజు ఇలాగే ధైర్యంగా ఉంటే ఎంత బాగుంటది. వాట్? కానీ నాకు వివరించలేనంత పిరికితనం. పిల్లి అరిచినా కుక్క మరిగిన భయంతో గిలగిల కొట్టుకుంటా. ఎవరు? ఎవరు? నేనేరా. నేనా? వీడొకడు పిరికోడు ఎప్పుడు భయపడతా ఉంటాడు. బుజ్జి నువ్వా? నేనేరా. ఏంట్రా బిల్లు కొట్టినా కూడా భయపడతావు పిరికోడా? భయపడ్డావా? అరే విసిగించకుండా విషయం ఏంటో చెప్పురా. మ్యాటర్ ఏంటంటే అరే మ్యాటర్ ఏంటో చెప్పురా. పొద్దు నుంచి నేను ఇంకా బాత్రూమ్ కూడా వెళ్ళలేరా. నైట్ అంతా చేపల పులుసు తిన్నా. చాలా ఘోరంగా గుడుగుడు అవుతుందిరా. నువ్వు చెప్తే నేను పోతాను రా నాయన. చెప్పురా. సరే సరే వెళ్ళిరాపరా, వచ్చాక చెప్తా నీకు ఒక షాకింగ్ న్యూస్. చెప్పు తీసుకొని కొడతా. ముందే నీకు తెలుసు కదా నాకు భయం అని. మరి షాకింగ్ న్యూస్ అంటున్నావు. చెప్పేశారా? ఎప్పుడే చెప్పేసి చెప్పురా ప్లీజ్ రా, చెప్పేసారా. సరే సరే రా చెప్తా. వీడేంటి పొద్దు పొద్దుగలు వచ్చి మీ ఇంటి ముందు నుంచి షాంపు అయిందని చెప్పాడు. ఈ ఎదవ చెప్పకపోయినా బాగుండు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అబ్బా ఈ పెళ్లి కూడా ఇప్పుడే పోవాలా? పైగా చచ్చినోడు పచ్చి తాగుపోతంట. వాడు దయ్యమయ్యి మా ఇంటికి వస్తే అమ్మా. అమ్మో వాడు నా రక్తం తాగేస్తే? అయినా వాడికి నాకేం పెద్ద పరిచయం లేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇదన్నీ వింటుంటే నా కడుపు తిప్పుతుంది. నేను వాష్రూమ్ పోతా. బా మటన్ తిని చాలా రోజులు అవుతుంది. ఇవాళ మటన్ తెచ్చుకుందాం. మటన్ డోర్ రావట్లేదండి. అన్ని లోకి తీశాను కదా. కొంప తీసి సుబ్బారావు గారు దయమై రాలే కదా. సుబ్బారావు డోర్ తీవా. మటన్ కూర చేస్తా అని చెప్పాను కదా, అది వినేసి వచ్చాడా కొంప తీసి? వాట్? సుబ్బారావు డోర్ తీ. నీకు కూడా ఇస్తలే 2 ముక్కలు తీ. ఇదిగో సుబ్బారావు మటన్ 2 ముక్కలు ఇస్తా అని చెప్పాను కదా, తీ డోర్ తీ. అబ్బా అప్పటి నుంచి ఇది ఓపెన్ చేయలేదా? ఊరికే సుబ్బారావు సుబ్బారావు అని చెప్పి నేనే పిలిచినట్టున్నా. సుబ్బారావు రావద్దులే. కిషోర్ గారు, సుబ్బారావు గారు చచ్చిపోయారంట. కాదయ్యా, వాళ్ళ కుక్క పిల్ల చచ్చిపోయింది. కుక్క పిల్లనా? సరే అండి. దీని అబ్బా అనవసరంగా భయపడినాను. ఈ బుజ్జిగాడిని లేపాడు. చచ్చిపోయిన సుబ్బారావు కుక్క అయితే సుబ్బారావుకే చంపేసిండు. సర్లే మనం వెళ్ళి మటన్ తెచ్చుకుందాం ఫస్ట్.
అమ్మా ఈ రోడ్లో నడవాలన్నా కూడా భయం అవుతుంది, ఎవడొచ్చి గుద్దుతాడేమో అని. అరే కార్ వస్తుంది, రే 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 జాగ్రత్త, రే 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 రే. ఓ తమ్ముడు మెల్లిగా. ఆ కారోడు వచ్చి గుద్దేసింటే అమ్మా వద్దు. ఒకవేళ ఆ బస్ పక్కన నుంచి నేను వెళ్ళింటే అమ్మో గుద్దేస్తాడేమో, చచ్చిపోతానేమో. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమేమో అవుతుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అన్నా 1/2 కిలో మటన్ ఇవా? సరే అన్నా. ఆ కత్తితో కొడుతూ కొడుతూ ఆ కత్తి వచ్చి నా మీద పడితే అన్నా 1/2 కిలో మటన్ తీసుకో. అన్నా ఖాతాలో రాసుకో. ఓకే ఓకే అన్నా. అదేంటి మిట్ట మధ్యాహ్నం ఆకాశం అంతా మబ్బు మబ్బు అయిపోయింది. ఇప్పుడు ఘోరంగా వాన పడితే ఉరుములు నా మీద పడతాయేమో. అమ్మో త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. మటన్ కర్రీ ఇప్పుడు మంచిగా చేయాల. వద్దురా. నీ ఎంకమ్మా నన్నే భయపడిస్తారా? ఆగరా నువ్వు. రే ఇంకోసారి భయపడితే తోలుతిత్తా. ఈ టైంలో ఎవడు వచ్చారా బాబు? ఏంట్రా మామ ఈ టైంకి వచ్చినావు అర్ధరాత్రిలో? అంటే మామ అది ఏం లేదురా. ఏం లేదా? సరే రే 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 రే. చెప్పేది పూర్తిగా వినరా. చెప్పు. రే ఈమె మా అక్క వాళ్ళ పాపరా. హాయ్. మా అక్క ఇంకా బావ ఊరికెళ్ళారురా. అండ్ నాకు ఇవాళ నైట్ డ్యూటీ వేశారు. ఇంట్లో తను ఒక్కతే ఉంటుంది, అందుకని మీ ఇంటి తీసుకొచ్చారా మామ. అరే మామ ఈ ఒక్క నైట్ నీ దగ్గర ఉంచుకోరా, నేను మార్నింగే వచ్చి తనని పిక్ చేసుకుంటాను. ప్లీజ్ రా మామ. అంటే నువ్వంటే సేఫ్టీ అని నీ దగ్గర పెడుతున్నారా మామ. నాకు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు కదా, నువ్వే కదరా మామ నా ఫ్రెండ్వి. సెంటిమెంట్ తో చంపేస్తారా నువ్వు? సరేలే రా తల్లి నువ్వు. సరే మనం జాగ్రత్తగా ఉండు సరేనా. బాయ్. బాయ్ రా. ఏమైనా తింటావరా? లేదంకుల్ తినేసి వచ్చాను, నేను పనుకుంటాను. సరే. నేను తాతావా? వద్దు అంకుల్. సరే పడుక. ఇక మొదలెడదామా? ఏ క్లాస్ తల్లి నువ్వు? ఎక్కడ పోయిందప్పా పాప? అంకుల్ ఆడుకుందామా? ఇందాక నిద్ర వచ్చిందని చెప్పింది కదా. లేదమ్మా అర్ధరాత్రి అయింది కదా, పొద్దున ఆడదాం. ఇప్పుడు వచ్చి పడుకో. అంకుల్ ఏంటమ్మా? అక్కడ కాదు ఇక్కడ. ఆడుకుందామా?
రేపు పొద్దున ఆడుకుందామమ్మా. ఇప్పుడు నాకు భయం అవుతుంది. పడుకోవా? పొద్దున ఆడుకుందాంలే. ఈ బుజ్జిగాడు ఒకడు పిల్ల అని చెప్పి దయ్యం పిల్లని తీసుకుని వచ్చాడు. చాలా భయం అవుతుంది. వాడికి తెలుసు, ఆయన కూడా తీసుకుని వచ్చాడు. పొద్దున్న వస్తాడు కదా, అప్పుడు చెప్తా వాడికి. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. పడుకోబో. దెబ్బకి వాష్రూమ్ వస్తుంది. పడుకుంది. వాష్రూమ్ వెళ్ళేది వస్తా. పాస్ వస్తుందిరా. పాస్కి పోతా, నువ్వు పోయి పడుకోపో. ఏం భయపడిస్తుందిరా నా పిల్ల. పిల్ల కదా, దయ్యం పిల్లనే పక్క. అరే బుజ్జిగా, నీకు ఉందిరా, నువ్వు రావాలని పొద్దున నిద్ర లేకుండా చంపెత్తున్నావు కదరా. నీకు తెలుసు కదరా నాకు భయమని. పోయి పోయి నా దగ్గర పక్క బండి పెట్టినాడు దయ్యంని. అమ్మో భయం అవుతుంది. పొద్దున వరకు నన్ను చంపేస్తామని అనిపిస్తుంది. అంకుల్ ఫ్రెష్ అప్ అయ్యారా? ఆడుకుందామా? అయ్యో అంకుల్, నేను అప్పటి నుంచి జోక్ చేశాను, మీరేమో అలా భయపడుతున్నారు. ఏంటి ఇదంతా మజా చేసినావా? మా మామ చెప్పాడు మీరు పెద్ద పిరుకోడని, చాలా భయపడతారని చెప్పాడు. ఏ నేనెందుకు భయపడతా? నాకు భయం లేదు. ఎవరు చెప్పినా నీకు భయం ఉంది? భయమే లేదు అసలు. అబ్బా, రోజు నాకు 2-3 దయాలు అట్లా పడుకొని ఇట్లా పోతా ఉంటారు. లైట్ ఇదంతా. అంకుల్ అక్కడ ఇది ఉంది. అలా భయపడ్డారేంటి అంకుల్? పడుకో. అవునరా, మీ మామ చెప్పినది నిజమే. నేను పిరుకోడ్నే. కాకపోతే నేను అలా పిరుకోడుగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేంటంటే మా అమ్మ నాన్న నా కళ్ళ ముందే చనిపోయినారు యాక్సిడెంట్లో. వాళ్ళ ఫేసులు కూడా సరిగ్గా కనపడట్లేదు. అప్పటి నుంచి భయపడుతున్నారా నేను. అంకుల్ అంకుల్ సారీ అంకుల్. నువ్వు చెప్పినట్టు నేను పిరుకోండి. ఏడవద్దు, ఇంకొకసారి నుంచి నేను అలా చెయ్యను. సారీ. పర్వాలేదులేరా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా మనం ఒకటి వీక్నెస్తో ఆడుకోకూడదు.
సో గైస్ మీరు కూడా ఇలాగే ఇట్లా ఎవరైనా వీక్నెస్ ఉంటే వాళ్ళతో ప్లీజ్ మజాక్ చేయొద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గాయ్స్ వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి.